అండ్ వీ హ్యావ్ మిస్టర్ రమేష్ ఇస్ అ కల్నల్, రిటైర్డ్ కల్నల్, మనకి సాక్షి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు, లైవ్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడి ప్రయత్నం చేద్దాం అసలు ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది, సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏ రకంగా బేరీజు వేయవచ్చు అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం మనం చేద్దాం. రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఉన్న సిచ్యువేషన్, ఎస్ జై హింద్ సార్. సో ఎలా చూడాల్సిన సిచ్యువేషన్ సార్? సో కొంతమంది మిలిటరీ అధికారులు మాట్లాడుతూ ఉన్నారు, మనం ఇంతవరకు ఎలాంటి అగ్రెషన్ మనం ఇంకా చూపించట్లేదు, వాళ్ళ వైపు నుంచి వస్తున్న దాడుల్ని మాత్రమే మనం తిప్పికొడుతున్నాం, నిజంగా మన మిజైల్స్ కానీ ఇవన్నీ కానీ రంగంలోకి దిగితే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది, దిస్ ఈజ్ లైక్ అనదర్ వార్ టాక్టిక్, అవతల వాళ్ళు ప్రయోగించే దాన్ని బట్టి మన రియాక్షన్ ఉంటుంది అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ వీఆర్ నాట్ హియర్ టు డైవల్జ్ ఆర్ డిస్కస్ అబౌట్ మిలిటరీ యాక్షన్, బట్ ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి, మీరు ఏ రకంగా దీన్ని చూస్తున్నారు? సో ఫస్ట్లీ అండి, మనము సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కనుక ముందు నుంచి చూసుకుంటుంటే, పెహల్గామ్ అనేది ఒక మతోన్మాదమైనటువంటి ఉగ్రవాద చర్య. మతోన్మాదమైన ఉగ్రవాద చర్య కాబట్టి మన భారతదేశము సెల్ఫ్ డిఫెన్స్గా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనం ధ్వంసం చేసింది. ఏ రకమైన సివిల్ స్థావరాలు కానీ, ఏ రకమైన మిలిటరీ స్థావరాలు కానీ, లేక సివిలియన్ అబ్లిక్ మిలిటరీని మనం అటాక్ చేయలేదు. సో ఇట్ ఈస్ అన్ పాకిస్తాన్ చేసింది ఏంటి, మన సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మన సివిలియన్స్ మీద వాళ్ళు టార్గెట్ చేశారు. అది ఒక యాక్ట్ ఆఫ్ వార్. అంటే వార్ తరఫు నుంచి అది ఒక యుద్ధం స్టార్ట్ అయినట్టు ప్రపంచ అనుబంధాల ప్రకారంగా అది ఒక వార్, ఒక యుద్ధం. దానికి అనుగుణంగా మన భారతదేశం కూడా మళ్ళా ఇప్పుడు చేసింది ఏంటి అంటే, ఏదైతే మిలిటరీ స్థావరాలు ఎక్కడి నుంచి అయితే ఈ డ్రోన్స్ అటాక్స్ వస్తున్నాయో వాటి మీద మనం అటాక్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంతవరకు అఫీషియల్ ప్రెస్ బ్రీఫింగ్ రాలేదు, కానీ వివిధ మీడియా సర్క్యులేషన్ నుంచి వచ్చినటువంటి న్యూస్ ప్రకారంగా భారతదేశం కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది 6 అంటున్నారు పాకిస్తాన్ బేసెస్. ఏవైతే ఈ మెయిన్ బేసెస్ ఉన్నాయో ఆ మెయిన్ బేసెస్ మీద మనము అటాక్ చేసేసాము. అంటే ఏమిటి అంటే, మేము క్వైట్గా లేము, బట్ మా సెల్ఫ్ డిఫెన్స్కి మేము మీకు రిప్లై ఇస్తున్నాము అన్నట్టుగా భారతదేశం ఉంది. కాబట్టి ఇది ఇంకా చాలా ఇనిషియల్ స్టేజెస్. యుద్ధ మేఘాలు చిన్న చిన్నగా నిదానంగా కమ్ముకుంటున్నాయి, కానీ ఇంకా పూర్తిగా కారు మేఘాలు రాలేదు. అయితే రమేష్ గారు, మనం ఈ సమయంలో భారతదేశం కనుక ఒకవేళ రెస్పాండ్ ఇంతవరకు కాకపోతే మళ్ళా పాకిస్తాన్ రెచ్చిపోయే అవకాశం ఉంది. అందుకనే ఇట్ ఈస్ ఓన్లీ ఎ టెంపరీ మెజర్ ఆర్ రిటాలిటరీ మెజర్ అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే రమేష్ గారు, ఇంకా భారతదేశం, మన భారత్ వాళ్ళకి ఈ సిచ్యువేషన్ని ర్యాంప్ ఆఫ్ చేసే అవకాశం ఒకటి ఇస్తుందా? ఇంకా అలాంటి పంధాలోనే భారత్ ఆలోచిస్తుందా అంటే ఏం చెప్తారు రమేష్ గారు? బికాస్ దిస్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దెమ్ లైక్ యూ టు డీఎస్కలేట్ ద హోల్ సిచ్యువేషన్. అండ్ G7 కంట్రీస్ కూడా మనకి 2 దేశాలు కూడా అపీల్ చేస్తున్న క్రమంలో భారత్ ఒక ఆఫ్ ర్యాంప్ వెళ్ళడానికి అవకాశం ఇంకా పాకిస్తాన్కి ఇస్తుంది అనేది వినబడుతోంది. హౌ డు యూ సీ దట్? అది తప్పకుండా అండి, ఎందుకంటే ఎస్కలేషన్ మనం చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాము అంటే, వాళ్ళు చేసినటువంటి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తున్నటువంటి వాళ్ళవి మనము సెల్ఫ్ డిఫెన్స్ గా వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు కూడా వారిని ఎస్కలేట్ చేయట్లేదు, మనం ఇప్పటి వరకు కూడా డీఎస్కలేట్ చేయట్లేదు. కాకపోతే ఒక దుఃఖమైన విషయము లేకపోతే విషాదకరమైన విషయం ఏమిటి అంటే, ఇన్ని ప్రూఫ్స్ చూపించి పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్టేట్ అని చెప్పేసి మనం అందరికీ ప్రజలకు తెలియజేసి వాళ్ళు తెలియజేసుకున్న తర్వాత కూడా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నిన్న $1 బిలియన్ $1.3 బిలియన్ ఏదో వాళ్ళు మంజూరు చేయటం చాలా దుఃఖమైన విషయం. అంటే ఒక పక్కన G7 కంట్రీస్, UK, US, ఆస్ట్రేలియా, జపాన్, ఈవెన్ సౌదీ అరేబియా కూడా వాళ్ళు చేసినటువంటి టెర్రరిస్ట్ యాక్షన్ ఖండించారు, భారత్కి మద్దతు తెలిపారు. అయినా కానీ అది ఏంటి, నాకు ఆ సామెత గుర్తు రావట్లేదు. ముందర నుంచి అయితే అందరూ మనకు సపోర్ట్ అంటున్నారు, కానీ వెనక నుంచి వాళ్ళకి మళ్ళా $1.3 బిలియన్ ఇచ్చారు. ఇస్ ఇట్ సంథింగ్ లైక్ రమేష్ గారు, అంటే నిత్యావసర వస్తువులకు కానీ లేకపోతే పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుని ఇచ్చారనుకోవచ్చా? లేదంటే ఖచ్చితంగా ఎప్పట్లాగానే పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన నిధులని ఇటు టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కానీ లేకపోతే మిలిటరీకి కానీ మళ్ళించే అవకాశం ఉన్నా ఈ రకంగా చేయటాన్ని గర్హిస్తున్నారా? వాట్ ఈస్ యువర్ అబ్జెక్షన్? బికాస్ దెర్ ఇస్ నో ఫుడ్ సప్లై కూడా తక్కువగా ఉంది.
సో బ్యాంకుల మన నగదు నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయనే వార్తలు మనం చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ వార్తా సంస్థల నుంచి కూడా వస్తున్నాయి. ఈరోజు పెట్రోల్కి కూడా ఒక రకమైన సీలింగ్ విధించారు. సో అందరికీ పెట్రోల్ ఎంత కావాలంటే అంత ఇచ్చే పరిస్థితి కూడా పాక్లో లేదు అనేది కూడా కనిపిస్తుంది. ఈజ్ ఇట్ సంథింగ్ లైక్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న దానికి సంకేతంగా చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే పరిస్థితిని బట్టే ఈరోజు మీరు చెప్పినట్టుగా వాళ్ళు 1.3 బిలియన్ వాట్ ఎవర్ శాంక్షన్ చేశారనుకోవచ్చా? ప్లీజ్ గివ్ అస్ అ సెన్స్. చూడండి, ఇంతవరకు ప్రత్యక్ష సాక్ష్యంగా వాళ్ళే తెలియజేస్తున్నారు ఏమిటి అంటే మేము టెర్రరిస్టులను సపోర్ట్ చేస్తున్నామని. వారే చెప్పారు. ఇప్పుడు అక్కడ ఫ్యూనరల్స్ లో వాళ్ళే అటెండ్ అయ్యి వాళ్ళే ప్రూవ్ చేశారు హోల్ వరల్డ్ కి, ప్రపంచానికి మొత్తానికి మేము టెర్రరిస్టులతో పాటు ఉన్నామని చెప్పేసి. ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏమీ అవసరం లేదు. కానీ ఇన్ని దేశాలు భారత్ మద్దతు, ఈ ఫండ్ డెఫినెట్ గా వాళ్ళు ఎవరితోటి ఉంటారు అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది. గతంలో కూడా టెర్రరిస్టుల కోసం, టెర్రరిస్టుల యాక్షన్స్, టెర్రరిస్ట్ స్థావరాల్ని ధ్వంసం చేయడానికి, లేదా టెర్రరిస్ట్ నెట్వర్క్ తుడిచిపెట్టడానికి నిత్యావసరాల కోరం మీరు చెప్పినట్టు మేము వాడుకుంటామని వాళ్ళు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తీసుకున్నారు. కానీ దాని బదులు వాళ్ళు తీసుకున్నది ఏంటి? ఆయుధాలు, టెర్రరిస్ట్ నెట్వర్క్ వాళ్ళు పెంచుకుంటున్నారు. అది ప్రత్యక్షంగా క్లియర్ గా ప్రపంచానికి అందరికీ కనిపిస్తున్నది. కాబట్టి మనకు ఆ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు వాళ్ళకి F-16 ఇచ్చారు. ఏమిచ్చారు? ఎందుకు ఇచ్చారు? మేము టెర్రరిస్టులని తుదిమట్టడానికి, లేకపోతే టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేయడానికి అని చెప్పేసి యాంటీ టెర్రరిస్ట్ కోసం అని చెప్పి F-16 ఇస్తున్నాం. అప్పుడే మన విదేశాంగ మంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఎవరిని మీరు ఫూల్ చేస్తున్నారు? F-16 ఎవడన్నా టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తారా? వాళ్లే పెట్టి పోషించిన దాన్ని. F-16 అంటే వేరే దేశం మీద యుద్ధం చేయడానికి F-16 ఉపయోగపడతాయి. కాబట్టి ప్రపంచ దేశాలు ఎవరిని ఫూల్ చేయడానికని ప్రయత్నం చేస్తున్నాయి. అది మనకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది ఒక చాలా విషాదకరమైన విషయము. భారత్ చాలా ఓర్పుతోటి, చాలా సహనంతో ఇంతవరకు భారతదేశము ప్రవర్తిస్తున్నది. ఇంకా ముందు ముందు చూద్దాం. ఇది ఇప్పటికీ వాళ్ళు మన ఇంటర్నేషనల్ బార్డర్ ని క్రాస్ చేస్తూ ఫైర్ చేస్తున్నారు, డ్రోన్స్, ఆర్టిలరీ అమ్యునిషన్. అదే ప్రకారంగా మనం కూడా వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద చేస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వాళ్ళకి బుద్ధి చెప్పి అది మ్యాటర్ డీఎస్కలేషన్ చేయాలి. మన భారతదేశం తరఫు నుంచి అయితే మనం ఎస్కలేషన్ చేయలేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అ కాంట్రీ, వేరే ఇది కూడా వినిపిస్తున్న సంగతి మనం చూస్తున్నాం. విజువల్స్లో జమ్మూ దగ్గర షెల్లింగ్ ఏ రకంగా జరిగిందో మనకు కనిపిస్తుంది. అలాగే జమ్మూలోని శంభు టెంపుల్పై దాడి జరిగింది. అలాగే సివిలియన్స్ టార్గెట్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు దాడులు. అలాగే శ్రీనగర్లో 2 వాళ్ళ పాక్ ఫైటర్ జెట్స్ని మనం కూల్చేసామనే వార్త కూడా వస్తున్న నేపథ్యంలో, సో దే ఆర్ వెరీ మచ్ ఇన్ ఇండియన్ టెరిటరీ. సో ఇంకా ఎంతకాలం ఈ సహనం అనేవాళ్ళు కూడా అడిగేవాళ్ళు కూడా లేకపోలేదు. మనం ఇంకా వాళ్ళు చేస్తున్న దాడుల్ని తిప్పికొట్టే పరిస్థితిలోనే అక్కడే మనం ఉండాల్సిన అవసరం ఉందా, లేదంటే దిస్ ఇస్ ద టైమ్ ఫర్ us లైక్ టు గో హెడ్ ఆన్? హౌ డు యూ సీ ఇట్? చూడండి, మాకు యుద్ధ నీతిలో కొన్ని నేర్పిస్తారు. సీనియర్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ డిఫెన్స్ కాలేజీలో ఉన్న యుద్ధ నీతులు ఇంకా చాలా అడ్వాన్స్డ్ యుద్ధ నీతులు ఉంటాయి. ఇది చాలా ఇనీషియల్ స్టేజ్. నేను మీకు చెప్పినట్టు ఏదో యుద్ధం మేఘాలు కొన్ని వస్తున్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఇంకా కారు మేఘాలు కమ్ముకోలేదు. కేవలం పాకిస్తాను ఒక మనని కవించేలాగా ఏదో ఒక ఫైరింగ్ చేస్తున్నది అని మాత్రమే నేను భావిస్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి దీన్ని బ్యాటిల్ ఇండికేటర్స్ అంటారంట. ఆ బ్యాటిల్ ఇండికేటర్స్ ప్రకారంగా మనము దాన్ని రియాక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదో మన మీద 4 రాళ్ళు విసిరేసారని చెప్పేసి మనం పోయి వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి వాళ్ళ మీద చేయడానికి అది వీలు లేదు. అది కాదు. అది ఎవరికి మంచిది కాదు. మన దేశానికి మంచిది కాదు, వాళ్ళ దేశానికి కూడా మంచిది కాదు. అండ్ డెఫినెట్ గా ఈ రోజు పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకు అంటే వాళ్ళ నిత్యావసర వస్తువులే వాళ్ళ దగ్గర లేవు, వాళ్ళ దగ్గర ఫ్యూయలే లేదు, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫ్యూయలే లేదు, వాళ్ళ దగ్గర ఉన్న అమ్యునిషన్ కూడా కొంత అమ్యునిషన్ తీసుకుపోయి వాళ్ళు యుక్రెయిన్కి ఇచ్చేసి వచ్చారు. వాళ్ళ F-16s అవి చేయొచ్చు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర వాటికి మెయింటెనెన్స్ స్పేర్స్ వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఏ ప్రకారంగా మన మీద యుద్ధం చేసే స్థితి లేదు. కేవలం కవ్వించి భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ నిజంగానే భారతదేశం కనుక రెచ్చిపోయి వాళ్ళ మీద నిజంగానే యుద్ధం ప్రకటించి వాడి మీద మనం పోయిందంటే మనము ప్రపంచ దేశాలకి అగెనిస్ట్ అవుతాము. ఇప్పుడు ఇంత చేస్తున్నా కానీ
ఐఎంఎఫ్ వాళ్ళకి లోన్ శాంక్షన్ చేసింది $1.3 బిలియన్ అంటే ఒకవేళ భారతదేశం కనుక యుద్ధానికి పోతే మన ఎకనామీ డౌన్ అయిపోతుంది. అది కూడా చూసుకోవాలి అనమాట. కాకపోతే ఇది కవ్వింపు చర్య. దీనికి మనం సరైన సూట్ అయినటువంటి రిప్లై ఇస్తూనే ఉన్నాము అండ్ ఇస్తూనే ఉంటాము. అవసరం వస్తే యుద్ధానికి కూడా వెళ్తాం. కానీ నా ఉద్దేశం ప్రకారము ఇది కేవలం కవ్వింపు చర్య. ఇప్పటికీ కూడా మనము ఎంతవరకు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారో అంతవరకు మాత్రమే రిప్లై చేస్తూ వారి మిలిటరీ స్థావరాల్ని, వారి టెర్రరిస్ట్ స్థావరాలు, మొన్నటిదాకా టెర్రరిస్ట్ స్థావరాల్ని, మన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం. నిన్న రాత్రి వచ్చినటువంటి విషయాల ప్రకారంగా ఇప్పుడు మిలిటరీ స్థావరాలను కూడా మనం ధ్వంసం చేస్తున్నాం. కాబట్టి ఈ సమన్వయంతో ఎప్పుడైనా యుద్ధ నీతిని ముందుకు తీసుకోవాలి, కానీ మనం ఆవేశంతో రెచ్చిపోయి మనం ఎప్పుడు యుద్ధంలోనికి పోకూడదండి. రైట్ రమేష్ గారు, సో శక్తి సామర్థ్యాలు ఉన్న భారత్ ఇంకా సంయమనం